Okay, very good morning to one and all. Is my voice audible? Audible, sir. మీకు ఓకే ప్రాబ్లం అయితే మధ్యలో చెప్పండి అమ్మ ఓకేనా Okay, sir. ఓకే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఇంజిన్ ఫోర్స్ అనాలిసిస్ అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద పిస్టన్ ఎఫర్ట్ ఆర్ ఎఫెక్టివ్ డ్రైవింగ్ ఫోర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మనకి ఇంజిన్ మీద యాక్ట్ అవుతూ ఉంటాయి యూజువల్గా వెయిట్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ మాస్ అండ్ కనెక్టింగ్ రాడ్ అండ్ వెయిట్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐ మీన్ ఎప్పుడైతే మనకి లోపల కంబషన్ ఆర్ జరుగుతుంది అక్కడ సమ్ గ్యాస్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి సో గ్యాస్ ఫోర్సెస్ వల్ల కానీ లేదంటే వెయిట్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ మాస్ అలాగే వెయిట్ ఆఫ్ ద కనెక్టింగ్ డాట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్సెస్ డ్యూ టు ఫ్రిక్షన్ అండ్ ఇనర్షియా సో ఫ్రిక్షన్ ఫోర్సెస్ ఉండొచ్చు అలాగే ఇనర్షియా ఫోర్సెస్ ఉండొచ్చు ఎందుకంటే ఇంజిన్లో ఎప్పుడో కూడా ఎలిమెంట్స్ అనేవి యాక్సిలరేట్ ఆర్ డిసలరేట్ అవుతూ ఉంటాయి సో ఇనర్షియా ఫోర్సెస్ అనేవి కూడా ఉంటాయి సో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అరౌండ్ 5 ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి వెయిట్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ వెయిట్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ మాస్ గ్యాస్ ఫోర్సెస్ డ్యూ టు ఫ్రిక్షన్ అండ్ ఇనర్షియా ఫోర్సెస్ సో యూజువల్గా వెయిట్ ఆఫ్ ద మన అనాలిసిస్లో మనం తీసుకుంటున్నాం అంటే వెయిట్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ మాసెస్ ఆర్ పిస్టన్ అనేది అలాగే వెయిట్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ అనేది నెగ్లిజిబుల్ అని తీసుకుంటున్నాము సో నెక్స్ట్ మిగతా అన్ని ఫోర్సెస్ని మనం కన్సిడర్ చేసుకుని ఒక ఇంజిన్ మీద మనం ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయో ఆ మొత్తాన్ని అనాలిసిస్ చేస్తున్నాం అంటే వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ అని మనం డెరైవ్ చేస్తున్నాం సో కమింగ్ టు ద పిస్టన్ ఎఫెక్ట్ ఆర్ ఎఫెక్టివ్ డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఎంత నెట్ ఫోర్స్ అనేది మనకి పిస్టన్ మీద యాక్ట్ అవుతుందో సో దాన్ని మనం పిస్టన్ ఎఫెక్ట్ అని అంటామని ఐ మీన్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము సో మనకి ఆ ఫార్ములా ప్రకారం మనకి అల్టిమేట్గా మనకు వచ్చిందంటే పిస్టన్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్సెస్ డ్యూ టు గ్యాస్ ప్రెజర్ సో గ్యాస్ ప్రెజర్ వల్ల వచ్చిన ఫోర్స్ ఇది పిస్టన్ మీద గ్యాస్ ప్రెజర్ వల్ల వచ్చిన ఫోర్సెస్ అనేవి ఎఫ్పి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి దాంతోపాటు సమ్ ఇనర్షియా ఫోర్సెస్ ఉన్నాయని నేను చెప్పాను ఇనర్షియా ఫోర్సెస్ విల్ యాక్ట్ ఆపోజిట్ టు ద యాక్సిలరేషన్ ఆఫ్ దట్ పిస్టన్ సో యాక్చువల్గా మనకి మైనస్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా ప్లస్ కాస్ టూ టీటా బై ఎన్ రావాలి సో నేను ఇక్కడ ప్లస్ ముందే రాశాను ఎందుకంటే నేను ఇనర్షియా ఫోర్స్ని ఆల్రెడీ అక్కడ నేను మైనస్ సైన్ ప్లేస్ చేశాను కాబట్టి ఇక్కడ ప్లస్ అని రాశాను సో నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ మాస్ ప్లస్ ఎంజీ సో అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎంజీ ఇన్ కేస్ ఆఫ్ వెర్టికల్ ఇంజిన్ సో మనం ప్లస్ రాస్తున్నాము అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ హారిజాంటల్ ఇంజిన్ ఐ మీన్ అంటే సారీ వెర్టికల్ ఇంజిన్లోనే ఒకవేళ డౌన్వర్డ్ మూవ్ అయితే ప్లస్ అని రాస్తున్నాము అలాగే అప్వర్డ్ మూవ్ అయితే వెయిట్ అనేది ఐ మీన్ డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది సో విచ్ ఈస్ ఆపోజిట్ టు ద మూవ్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఇందుకే ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎందుకంటే పిస్టన్ అనేది డైరెక్షన్ చేంజ్ అయితే ఒకసారి ప్లస్ వస్తుంది ఒకసారి మైనస్ వస్తుంది సో దీంతో పాటు ఇంకొక ఫోర్సెస్ అనేవి అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా మేబీ మనకి ఉండే ఛాన్స్ ఉంది సో అప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంది సో దిస్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ పిస్టన్ అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ పిస్టన్ ఎఫర్ట్ చూడండి పిస్టన్ ఎఫర్ట్ ఈ పిస్టన్ మీద ఎన్ని ఫోర్స్లు ఉన్నాయి ఒకటేమో ప్రెజర్ ఫోర్స్ డ్యూ టు ప్రెజర్ గ్యాస్ ప్రెజర్ అలాగే ఇనర్షియా ఫోర్సెస్ నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ మాస్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రిక్షనల్ ఫోర్స్ సో యూజువల్గా ఇన్ని ఫోర్సెస్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మనకి పిస్టన్ మీద యాక్ట్ అవుతున్నాయి సో అలా నెట్ ఎఫెక్టివ్ ఫోర్స్ ఏమంటాం అంటే మనం పిస్టన్ ఎఫెక్ట్ అంటాం సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఫోర్స్ వీఆర్ ఇంటరెస్టెడ్ ఈజ్ ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ సో ఎప్పుడైతే మనకి ఇక్కడ గ్యాస్ ప్రెజర్ వల్ల ఎప్పుడైతే మనకి ఈ పిస్టన్ అనేది ఈ గ్యాస్ ప్రెజర్ వల్ల ఎప్పుడైతే పిస్టన్ అనేది మూవ్ అవుతుందో సో ఒక పర్టికులర్ ఫోర్స్ అనేది అలాంగ్ దిస్ కనెక్టింగ్ రాడ్ అది ఐ మీన్ అప్లై అవుతుంది ఎప్పుడైతే గ్యాస్ ప్రెజర్ ఫోర్స్ వల్ల మనకి పిస్టన్ అనేది ఐ మీన్ ఇలా రైట్ సైడ్ మూవ్ అవుతుందో సో అప్పుడు ఈ ఫోర్స్ వల్ల ఒక కాంపోనెంట్ అనేది అలాంగ్ దిస్ కనెక్టింగ్ రాడ్ జనరేట్ అవుతుంది సో ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ ఈజ్ ఎఫ్సి సో కనెక్టింగ్ రాడ్ మీద ఎంత ఫోర్స్ ఉంది సో ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ సో దీని వాల్యూ ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేయొచ్చు
సో ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్. సో ఇక్కడ పిస్టన్ దగ్గర, ఒకవేళ పిస్టన్ దగ్గర మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయంటే, ఒకటేమో గ్యాస్ ప్రెజర్ వల్ల వచ్చిన ఫోర్స్ ఇది. గ్యాస్ ప్రెజర్ వల్ల, ఐ మీన్ ఇది నెట్ ఎఫెక్టివ్ ఫోర్స్ ఆన్ ద పిస్టన్. సో క్యాపిటల్ ఎఫ్ ఇది. సో అంటే పిస్టన్ మీద ఇంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో దాంతోపాటు ఇక్కడ ఒక ఫోర్స్ ఉంటుంది, అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ ఒక ఫోర్స్ ఉంటుంది. అలాగే దాంతోపాటు ఒక నార్మల్, అంటే ఒక పిస్టన్ అనేది ఒక లింక్ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక నార్మల్ రియాక్షన్ కూడా ఉంటుంది. టోటల్గా దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మనకి నెంబర్ ఆఫ్ ఎన్ని ఫోర్సెస్ వస్తున్నాయంటే, సో ఫోర్స్ నెట్, ఇది పిస్టన్ ఎఫర్ట్ ఆర్ క్యాపిటల్ ఎఫ్ అంటారు. అలాగే కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్, దాంతోపాటు నార్మల్ రియాక్షన్. సో ఇక్కడ నుంచి మనం ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ వాల్యూ అనేది కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ మీరు డ్రా చేస్తే, సో ఇది పిస్టన్. సో గ్యాస్, ఐ మీన్ నెట్ ఎఫెక్టివ్ ఫోర్స్ ఆర్ పిస్టన్ ఎఫెక్ట్ అన్నాం కదా, అది ఎంత అంటే క్యాపిటల్ ఎఫ్ అనే ఫోర్స్ అనేది మనకి పిస్టన్ని డ్రైవ్ చేయడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు పిస్టన్ అనేది కనెక్టింగ్ రాడ్తో కనెక్ట్ అవ్వడం వల్ల సమ్ ఎఫ్సి అనే ఫోర్స్ వచ్చింది, కనెక్టింగ్ రాడ్లో జనరేట్ అవుతున్న ఫోర్స్. ఈ ఎఫ్సి అనేది ఈ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుందంటే బీటా యాంగిల్ చేస్తుంది. దాంతోపాటు ఒక నార్మల్ రియాక్షన్ అనేది కూడా ఉంటుంది, నార్మల్ రియాక్షన్. సో టోటల్గా 3 నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దట్ పిస్టన్. సో ఇప్పుడు మనకి సో ఈ అనాలిసిస్లో ఎఫ్సి అంటే ఏంటంటే ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్. సో ఫోర్స్ అలాంగ్ దిస్ కనెక్టింగ్ రాడ్, అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్, ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ అంటే కనెక్టింగ్ రాడ్లో ఎంత ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది, సో అది మనం కనుక్కోవాలి. సో దీనికోసం మనం హారిజాంటల్ కాంపోనెంట్స్ అనేవి ఈక్వల్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వై యాక్సిస్ అనుకుంటే, సో మనకి ఈ పిస్టన్ ఎఫెక్ట్ ఎలా ఉంది, టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఇది టువర్డ్స్ రైట్ సైడ్ ఉంది కదా, సో ప్లస్ ఎఫ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత అవుతుంది, ఎఫ్సి కాస్ బీటా. ఓకే, యాక్చువల్గా బ్యాలెన్స్ అవ్వాలి అంటే రెండు కూడా, ఐ మీన్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి కదా. ఓకే ఓకే, ప్లస్ ఎఫ్ అనుకోండి. సపోజ్ ఇది కనెక్టింగ్ రాడ్ యొక్క దగ్గర ఉన్న ఫోర్స్ అనేది సపోజ్ ఇలా ఉందనుకోండి. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ ఎఫ్సి కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఎఫ్సి వాల్యూ అంటే మైనస్ ఎఫ్ బై కాస్ బీటా. సో మైనస్ ఎఫ్ బై కాస్ బీటా అంటే ఇక్కడ నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చిందంటే, నెగిటివ్ సైన్ వచ్చిందంటే మనం తీసుకున్న డైరెక్షన్ రాంగ్ అని. సో మనం యాక్చువల్గా ఇలా అప్వర్డ్ తీసుకుంటున్నాం కదా, ఇది రాంగ్ అని మనకి ఇక్కడ నెగిటివ్ వస్తే. సో ఇప్పుడు అంటే ఇండైరెక్ట్గా ఫోర్స్ ఎలా ఉంటుందంటే, కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో నేను డైరెక్ట్గా ఈక్వేట్ చేసి రాసేస్తాను. Equating the horizontal components. Equating the horizontal components. సో మనకి ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ అనేది ఒక హారిజాంటల్ కాంపోనెంట్, ఇది అంటే ఐ మీన్ హారిజాంటల్ ఫోర్స్. అది
పిస్టన్ ఎఫెక్ట్. దాంతోపాటు ఈ కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఒక కాంపోనెంట్ అనేది మనకి ఈ పిస్టన్ ఎఫెక్ట్కి ఈక్వల్ అవుతుంది. సో ఎఫ్సి కాస్ బీటా. సో ఇక్కడ నుంచి మనం ఎఫ్సి అంటే ఏం రాయొచ్చు, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై కాస్ బీటా. ఇప్పుడు కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ ఎంత ఎంత అంటే ఈ ఇక్కడ ఉన్న పిస్టన్ ఎఫెక్ట్ మనకి వాల్యూ తెలుస్తుంది. మనకి ఇక్కడ గ్యాస్ ప్రెషర్ వల్ల వచ్చిన ఫోర్సెస్, అలాగే వెయిట్ ఆఫ్ ద రెసిప్రొకేటింగ్ మాస్ కానీ, లేదంటే నెక్స్ట్ ఇనర్షియా ఫోర్స్ కానీ, అలాగే నెక్స్ట్ ఫ్రిక్షన్ ఫోర్స్ కానీ, ఆ మొత్తం అన్ని ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఆ మొత్తం అన్ని ఫోర్సెస్ యొక్క నెట్ ఫోర్స్ అనేది క్యాపిటల్ ఎఫ్. సో ఈ క్యాపిటల్ ఎఫ్ వాల్యూ అనేది మనకు తెలిస్తే అక్కడ నుంచి మనం ఎఫ్ బై కాస్ బీటా వాల్యూ చేస్తే కనెక్టింగ్ రాడ్లో ఎంత ఫోర్స్ ఉందో మనం క్యాలిక్యులేట్ చేయగలం. దిస్ ఈజ్ ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్. సో మీరు సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 చేసుకోండి, కాకపోతే మీరు తీసుకున్న డైరెక్షన్ రాంగ్ వస్తుంది. సో అల్టిమేట్గా మీకు ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై కాస్ బీటా ఫార్ములా అనేది వస్తుంది. సో ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ అంటే, ఆర్ థ్రస్ట్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ అంటే మనకి ఎఫ్ బై కాస్ బీటా వాల్యూ, ఆ ఫార్ములా యూజ్ చేయాలి. సో సిమిలర్గా థ్రస్ట్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద సిలిండర్. సో మనకి పిస్టన్ అనేది ఇంకొక లింక్ మీద మూవ్ అవుతుందని చెప్పాను. యూజువల్గా ఆ లింక్ ఎలా ఉంటుందంటే ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సో ఇది ఒక సిలిండర్ అనుకోండి, ఈ సిలిండర్ లోపల ఏంటంటే ఒక పిస్టన్ అనేది మూవ్ అవుతుంది. సిలిండర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో పిస్టన్. సో అంటే ఒక ఈ కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ కనుక్కున్నాము. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఈ సిలిండర్ ఉంది కదా, ఈ సిలిండర్ మీద ఎంత థ్రస్ట్ పడుతుంది, ఆర్ నార్మల్ రియాక్షన్ ఎఫ్ఎన్ అంటాం దీన్ని. సో ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే సిలిండర్ వాల్స్ దగ్గర ఎంత థ్రస్ట్ ఫోర్స్ అనేది పడుతుంది, ఆ వాల్యూ అనేది కనుక్కోవాలి. సో థ్రస్ట్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద సిలిండర్, దట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్ ఎట్ ద పిస్టన్. సో పిస్టన్ దగ్గర ఉన్న నార్మల్ రియాక్షన్ అంటే ఇది యాక్చువల్గా ఇది సిలిండర్ మీద పడుతున్న రియాక్షనే కదా. సో ఈ ఫోర్స్ ఎంత ఉన్నదో మనం కనుక్కోవాలి. సో ఇది కూడా సేమ్, మీరు వెర్టికల్ కాంపోనెంట్స్ని ఏంటంటే ఇక్కడ ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో thrust on the sides of cylinder, it is the normal reaction, on the cylinder walls. సో ఒక పిస్టన్ తీసుకోండి. సో పిస్టన్ ఇందాక మనం డ్రా చేసాం కదా, సేమ్ సిమిలర్ పిస్టన్. సో ఇది ఎఫ్సి అండ్ ఇక్కడ బీటా యాంగిల్ చేస్తుంది, దాంతోపాటు ఒక నార్మల్ రియాక్షన్ ఉంది, దాంతోపాటు ఇక్కడ ఒక ఎఫ్ అనే ఫోర్స్ ఉంది. సో మనకి ఈ వెర్టికల్ కాంపోనెంట్స్ని ఈక్వేట్ చేస్తే మనకి ఎఫ్ఎన్ వాల్యూ అనేది వస్తుంది. సో ఎఫ్ఎన్ ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే నార్మల్ రియాక్షన్. ఈ ఎఫ్సి కనెక్టింగ్ రాడ్ దగ్గర ఉన్న ఫోర్స్ ఉంది కదా, దానికి వెర్టికల్ కాంపోనెంట్ ఏంటి ఏమవుతుంది, హారిజాంటల్ అంటే ఎఫ్సి కాస్ బీటా అవుతుంది, వెర్టికల్ అంటే ఎఫ్సి సైన్ బీటా అవుతుంది. నేను ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను. ఎఫ్ఎన్ డైరెక్షన్ ఎలా ఉందో అది మీరు పట్టించుకోకండి. జస్ట్ ఏంటంటే మీరు ఈ నార్మల్ రియాక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఎంతో చూసుకోండి. సో మీరు ఒకవేళ అనాలిసిస్ చేస్తే మీకు ఎఫ్ఎన్ అనేది మీకు ఇది వెర్టికల్గా డౌన్వర్డ్ ఉండొచ్చు, బట్ అది కాదు, మనకి యాక్చువల్గా మ్యాగ్నిట్యూడ్స్ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మనకి ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే నార్మల్ రియాక్షన్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద సిలిండర్. అంటే ఈ ఫోర్సెస్ వల్ల సిలిండర్ మీద ఎంత రియాక్షన్ ఫోర్స్ అనేది పడుతుంది, ఈ వాల్స్ దగ్గర ఎంత రియాక్షన్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది, అది మన ఇంట్రెస్టెడ్ ఫోర్స్. సో ఈ ఎఫ్ఎన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎఫ్సి సైన్ బీటాకి ఈక్వల్ అవుతుంది. సో పిస్టన్ దగ్గర 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే పిస్టన్ ఎఫెక్ట్, నెక్స్ట్ వచ్చేసరికి
కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్, దాంతోపాటు నార్మల్ రియాక్షన్ ఆన్ ద సిలిండర్. ఈ నార్మల్ రియాక్షన్ ఆన్ ద సిలిండర్ వాల్స్ అంటే ఏంటంటే థ్రస్ట్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద సిలిండర్. ఈ ఎఫ్ఎన్ వాల్యూ కావాలి అంటే ఈ ఎఫ్సి యొక్క వెర్టికల్ కాంపోనెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. ఈ ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ ఎఫ్సి ఫోర్స్. వెర్టికల్ కాంపోనెంట్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ? ఎఫ్సి సైన్ బీటా అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి సైన్ బీటా అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఆల్రెడీ ఎఫ్సి వాల్యూ క్యాలిక్యులేట్ చేశారు. మనం ప్రీవియస్ స్లైడ్లో ఎఫ్సి వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాం. చూడండి, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై కాస్ బీటా. ఇది ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా. కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై కాస్ బీటా. సో దాన్ని ఇక్కడ రీప్లేస్ చేద్దాం. ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై కాస్ బీటా ఇంటూ సైన్ బీటా. సో ఇక్కడ నుంచి ఈ నార్మల్ రియాక్షన్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఏమవుతుంది? ఫోర్స్ ఆన్ ద నెట్ ఎఫెక్టివ్ ఫోర్స్ ఆన్ ద పిస్టన్ ఇంటూ సైన్ బీటా బై కాస్ బీటా అంటే టాన్ బీటా. ఇక్కడ బీటా అనేది ఏంటంటే కనెక్టింగ్ రాడ్ అనేది ఈ హారిజాంటల్ లైన్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది. కనెక్టింగ్ రాడ్ అనేది ఇది కనెక్టింగ్ రాడ్ కదా, కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ ఎఫ్సి. సో ఈ ఎఫ్సి ఆర్ కనెక్టింగ్ రాడ్ అనేది ఈ హారిజాంటల్ లైన్ తోటి ఎంత యాంగిల్ చేస్తుందో అది బీటా యాంగిల్. సో ఇప్పుడు బీటా యాంగిల్ తెలిస్తే మనం ఈ నార్మల్ రియాక్షన్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద సిలిండర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 3 ఫోర్సెస్ చెప్పాము. ఏంటంటే ఒకటి ఏంటంటే పిస్టన్ ఎఫెక్ట్, అంటే మొత్తం పిస్టన్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ నెట్ ఫోర్స్ ఎంత ఉంది అది పిస్టన్ ఎఫెక్ట్ అంటుంది. దాని తర్వాత థ్రస్ట్ ఆర్ ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ అది క్యాలిక్యులేట్ చేస్తాం. అది జస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ నుంచి వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఎఫ్సి ఈజ్ ఈక్వల్ అంటే కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ బై కాస్ బీటా. ఇక్కడ ఎఫ్ అంటే పిస్టన్ ఎఫెక్ట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి థ్రస్ట్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ సిలిండర్. సేమ్ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ నుంచి కనుక్కుంటాము. వెర్టికల్ కాంపోనెంట్స్ రెండాటిని ఈక్వల్ చేస్తే మనకి నార్మల్ రియాక్షన్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద సిలిండర్ వస్తుంది. సో ఎంత వచ్చిందంటే ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి సైన్ బీటా. ఇక్కడ ఎఫ్సి అంటే కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్, ఇక్కడ ఎఫ్ అంటే పిస్టన్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ఫోర్స్ ఈజ్ క్రాంక్ ఎఫెక్ట్ అంటారు. ఇదే జాగ్రత్తగా వినండి, ఎందుకంటే యాంగిల్స్ తీసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు మన స్లైడర్ క్రాంక్ మెకానిజం రెసిప్రొకేటింగ్ ఇంజిన్ అనేది ఇలా ఉంటుంది కదా చూడడానికి. సో ఇప్పుడు ఈ గ్యాస్ ప్రెషర్ వల్ల, సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ ప్రెషర్ వల్ల ఒక కాంపోనెంట్ అనేది నాకు ఈ కనెక్టింగ్ రాడ్లో జనరేట్ అవుతుందని చెప్పాను. దాన్ని ఎఫ్సి అన్నాను. కనెక్టింగ్ రాడ్లో జనరేట్ అవుతున్న ఫోర్స్ అనేది ఎఫ్సి. ఇది కనెక్టింగ్ రాడ్ కదా, కనెక్టింగ్ రాడ్, ఇదేమో క్రాంక్. సో ఈ కనెక్టింగ్ రాడ్ ఫోర్స్ ఉంది కదా, అంటే ఇలా అలాంగ్ దిస్ లైన్ ఉంటుంది ఈ ఫోర్స్. సో దీన్ని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేయొచ్చు చూడండి. సో ఒకటి ఏంటంటే ఈ క్రాంక్ ఉంది కదా, ఈ క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఒక కాంపోనెంట్ రిజాల్వ్ చేయగలను. అలాగే అలాంగ్ ద క్రాంక్ డైరెక్షన్, అంటే అలాంగ్ ఈ డైరెక్షన్లో ఆర్ ఈ డైరెక్షన్ మనం ఇంకొక ఫోర్స్ అనేది రిజాల్వ్ చేయగలను. కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ని 2 ఫోర్స్ కింద రిజాల్వ్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫోర్స్ ఏంటంటే ఫోర్స్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు క్రాంక్. ఈ క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఒక కాంపోనెంట్ రిజాల్వ్ చేస్తున్నాను. దీన్ని ఏంటంటే సపోజ్ దీన్ని ఎఫ్టీ కింద డినోట్ చేస్తున్నాను. ఇంకొక ఫోర్స్ ఏంటంటే అలాంగ్ దిస్ క్రాంక్ డైరెక్షన్, ఈ క్రాంక్ డైరెక్షన్లో ఇంకొక ఫోర్స్ని రిజాల్వ్ చేస్తున్నాను. అదేంటంటే
సపోజ్ ఇది ఎఫ్ఆర్ అనుకోండి. కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ని క్రాంక్కి పర్పెండిక్యులర్గా రిజాల్వ్ చేశాను, అలాగే క్రాంక్ డైరెక్షన్లో ఇంకొక ఫోర్స్ రిజాల్వ్ చేశాను. పర్పెండిక్యులర్గా ఉన్న ఫోర్స్ని ఎఫ్టీ అని తీసుకుంటున్నాను. అలాగే క్రాంక్ డైరెక్షన్లో అలాంగ్ ద క్రాంక్ ఉండే ఫోర్స్ని ఏమనుకుంటున్నానంటే ఎఫ్ఆర్ అనుకుంటున్నాను. ఇక్కడ ఎఫ్టీని ఏమంటారంటే క్రాంక్ ఎఫెక్ట్ అంటారు. ఎఫ్టీ ఈజ్ నథింగ్ బట్ క్రాంక్ ఎఫర్ట్. దీని డెఫినేషన్ ఏంటంటే క్రాంక్ ఎఫర్ట్ ఈజ్ ద నెట్ ఎఫర్ట్ applied at the crank pin perpendicular to the crank which gives the required turning moment on the crank shaft. సో కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ని రెండు కాంపోనెంట్స్కి రిజాల్వ్ చేశాను. ఒకటి ఏంటంటే ఈ క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఒక కాంపోనెంట్, అలాగే అలాంగ్ ద క్రాంక్ ఇంకొక కాంపోనెంట్. ఈ పర్పెండిక్యులర్గా ఉన్న కాంపోనెంట్ ఏమంటారంటే క్రాంక్ ఎఫర్ట్ అంటారు. సో అది కింద రాసాను, ఒకసారి క్రాంక్ ఎఫెక్ట్ డెఫినేషన్ చూడండి. ఇది ఎఫ్సి. సో crank effect is the net effort applied at the crank pin perpendicular to the crank which gives the required moment on the crank shaft. సో అంటే ఇప్పుడు క్రాంక్ పిన్ దగ్గర పర్పెండిక్యులర్ టు క్రాంక్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాము, సో అది కనుక్కోవాలి. చూడండి, ఈ కనెక్టింగ్ రాడ్ ఉంది కదా, కనెక్టింగ్ రాడ్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి. ఇమాజినరీగా ఒక లైన్ డ్రా చేశాను. అంటే అలాంగ్ దిస్ కనెక్టింగ్ రాడ్ దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ ఉంటుంది. కనెక్టింగ్ రాడ్ ఎక్స్టెండ్ చేసిన డైరెక్షన్లో ఈ ఎఫ్సి ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. అంటే ఇది ఎఫ్సి అవుతుంది. డైరెక్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నా. సో అలాంగ్ దిస్ కనెక్టింగ్ రాడ్ ఎఫ్సి ఈజ్ యాక్టింగ్. సో దీన్ని ఎఫ్సి ఫోర్స్ని ఏం చేయాలి, మనం రిజాల్వ్ చేయాలి. ఒకటి ఏంటంటే పర్పెండిక్యులర్ టు దిస్ క్రాంక్. క్రాంక్ ఎక్కడ ఉంది, ఇది క్రాంక్. ఈ క్రాంక్కి ఏం చేయాలంటే మనం ఒక పర్పెండిక్యులర్గా మనం ఒక కాంపోనెంట్, ఈ ఎఫ్సి యొక్క కాంపోనెంట్ అనేది పర్పెండిక్యులర్ టు దిస్ క్రాంక్ మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్లాక్ కలర్డ్ లైన్ చూడండి, ఎఫ్టీ అని రాశాను కదా, ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఉన్నది ఈ ఎఫ్టీ ఫోర్స్. సో ఇప్పుడు యాంగిల్స్ చూడండి, యాంగిల్స్ ఏమవుతాయంటే ఇక్కడ, సో మీకు ఇక్కడ ఇనీషియల్గా సమ్ టీటా యాంగిల్ రొటేట్ అవుతుందని తీసుకున్నాం క్రాంక్. అలాగే కనెక్టింగ్ రాడ్ ఎంత యాంగిల్ చేస్తుందని తీసుకున్నాం, బీటా అని తీసుకున్నాం. సో ఇది మొత్తం ఒక ట్రయాంగిల్ కదా, ఇది మొత్తం ఒక ట్రయాంగిల్. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది, సో మొత్తం యాంగిల్స్ మొత్తం ట్రయాంగిల్లో 180 degrees. సో దాంట్లోంచి రిమైనింగ్ 2 యాంగిల్స్ తీసేస్తే మనకి ఇక్కడ యాంగిల్ వస్తుంది 180 మైనస్ టీటా మైనస్ బీటా, అంటే 180 మైనస్ టీటా ప్లస్ బీటా వస్తుంది. సో అప్పుడు ఇక్కడ 180 మైనస్ టీటా ప్లస్ బీటా వచ్చింది. సో ఇది కొంచెం క్లియర్గా రాద్దాం. ఇది బీటా యాంగిల్ అండ్ ఇది టీటా యాంగిల్. సో ఇక్కడ ఎఫ్సి అనేది ఎలా ఉంటుందని చెప్పాను, ఈ లైన్ ఎక్స్టెండ్ చేయండి, దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఎఫ్సి అనేది ఈ లైన్ అలాంగ్ దిస్ లైన్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను, 180 మైనస్ టీటా ప్లస్ బీటా. సో యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఒకే లైన్ కదా, సో ఇక్కడ యాంగిల్ మీరు తీసుకున్నారు అంటే ఇది మొత్తం కూడా ఎంత ఉండాలి, ఓవరాల్గా ఇది మొత్తం యాంగిల్ 180 degrees ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, 180 మైనస్ టీటా ప్లస్ బీటా, అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది, టీటా ప్లస్ బీటా అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి 180 మైనస్ ఇది మొత్తం యాంగిల్ 180 అవ్వాలి. సో
సో ఇప్పుడు టోటల్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయండి. 180 మైనస్ టీటా ప్లస్ బీటా ప్లస్ టీటా ప్లస్ బీటా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు 180 డిగ్రీసే వస్తుంది. అంటే ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క ఈ కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈ క్రాంక్తో ఎంత యాంగిల్ చేస్తుందంటే టీటా ప్లస్ బీటా యాంగిల్ చేస్తుంది. ఇది మొత్తం 180 ఉండాలి కదా, సో ఇది 180 మైనస్ టీటా ప్లస్ బీటా ఉంది, ఈ యాంగిల్ టీటా ప్లస్ బీటా అయింది. సో ఇప్పుడు మనం ఈ క్రాంక్కి ఏం చేయాలి, పర్పెండిక్యులర్గా మనం రిజాల్వ్ చేయాలి ఫోర్స్ అనేది. సో ఇప్పుడు ఇది క్రాంక్ కదా, ఈ బ్లాక్ కలర్ది ఇది క్రాంక్. ఈ క్రాంక్కి పర్పెండిక్యులర్గా అంటే ఇలా ఒక కాంపొనెంట్ రిజాల్వ్ చేయాలి. ఎంత ఇక్కడ ఎంత యాంగిల్ ఉండాలంటే 90 డిగ్రీస్ ఉండాలి. సో అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది, కంప్లీట్గా ఈ క్రాంక్కిని ఈ ఎఫ్టీకి మధ్య ఎంత యాంగిల్ ఉందంటే 90 ఉంది. ఓవరాల్గా 90 డిగ్రీస్ ఉంది ఎఫ్టీకిని క్రాంక్కి మధ్యలో. మనకి ఏం కావాలంటే ఓన్లీ ఎఫ్సికి ఎఫ్టీకి మధ్య ఉన్న యాంగిల్, ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఓవరాల్గా 90. ఈ 90లోంచి టీటా ప్లస్ బీటా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ యాంగిల్ వస్తుంది, 90 మైనస్ టీటా ప్లస్ బీటా. సో ఇక్కడ యాంగిల్స్ రాస్తుంది ఏంటంటే క్రాంక్ అండ్ ఎఫ్టీ మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 90 డిగ్రీస్ ఉంది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ 90 మైనస్ టీటా ప్లస్ బీటా రాశాను కదా, ఈ 90 మైనస్ టీటా ప్లస్ బీటా అనేది ఎఫ్టీకి అండ్ ఎఫ్సికి ఉన్న యాంగిల్. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఎఫ్సీనే మనం రిజాల్వ్ చేస్తున్నాం కదా, ఎలాగ క్రాంక్కి పర్పెండిక్యులర్గా రిజాల్వ్ చేస్తున్నాం. అలా రిజాల్వ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అలాంగ్ ఏ లైన్ మీరు రిజాల్వ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ ఎఫ్సి ఫోర్స్ అనేది ఎలా రిజాల్వ్ చేయాలి, క్రాంక్కి పర్పెండిక్యులర్గా రిజాల్వ్ చేయాలి. పర్పెండిక్యులర్ లైన్ అంటే సపోజ్ ఈ లైన్ అవుతుంది. అలాంగ్ దిస్ లైన్ ఈ ఫోర్స్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందో మనం కనుక్కోవాలి. అంటే ఈ లైన్కి అండ్ ఎఫ్సికి మధ్య యాంగిల్ కనుక్కుంటున్నాం ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ఎఫ్టీకి అండ్ ఎఫ్సికి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే 90 మైనస్ టీటా ప్లస్ బీటా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎఫ్టీ అనేది యాక్చువల్గా ఇది కాంపొనెంట్ ఆఫ్ దిస్ ఫోర్స్ అంతే. ఎఫ్సి యొక్క ఫోర్స్ అనేది ఎఫ్టీ అవుతుంది, అంతేగాని ఎఫ్టీ ఫోర్స్ ఇంకోటి ఏం లేదు అక్కడ. కనెక్టింగ్ రాడ్ దగ్గర ఉన్న ఫోర్స్ని మనం రిజాల్వ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఈ క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఒకటి రిజాల్వ్ చేస్తున్నాము, ఇంకొకటి ఏంటంటే అలాంగ్ ద క్రాంక్ డైరెక్షన్లో ఇంకొక ఫోర్స్ రిజాల్వ్ చేస్తున్నాం. సో అందుకోసం రిజాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఒక ఫోర్స్కి, సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ అనుకోండి. సో ఏదైనా ఒక ఫోర్స్ని రిజాల్వ్ చేస్తున్నాము అంటే ఆ ఫోర్స్ యొక్క ఆ ఫోర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ కానీ లేదంటే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ కానీ ఎంత యాంగిల్ చేస్తుంది, సమ్ టీటా వాల్యూ అనేది కావాలి. సో నేను ఇక్కడ ఇండైరెక్ట్గా చేసేది ఏంటంటే ఈ క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఒక కాంపొనెంట్ రిజాల్వ్ చేయాలి. అంటే సపోజ్ క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ ఏంటి, సపోజ్ ఈ లైన్ అనుకోండి. ఈ డాటెడ్ బ్లాక్ కలర్ లైన్ అలాంగ్ దట్ లైన్ మనం ఈ ఎఫ్సీని రిజాల్వ్ చేయాలి. అందుకోసం ఈ ఎఫ్సీకిని అండ్ ఈ లైన్ మధ్య ఉన్న యాంగిల్ నాకు కావాలి. ఆ యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 90 మైనస్ టీటా ప్లస్ బీటా వచ్చింది. ఓకేనా. సో ఈ 90 మైనస్ టీటా ప్లస్ బీటా అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క ఫోర్స్ అనేది ఈ క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఎంత ఫోర్స్ కాంపోనెంట్ అనేది ఉంది, అంటే దీన్ని ఎఫ్టీ అన్నాం కదా. సో ఆ ఎఫ్టీ వాల్యూ కనుక్కోవడానికి ఈ 90 మైనస్ టీటా ప్లస్ బీటా వాల్యూ అనేది యూజ్ అవుతుంది. సో 90 మైనస్ టీటా ప్లస్ బీటా. సో ఇప్పుడు మనకి ఎఫ్టీ వాల్యూ కావాలి కదా. సో ఎఫ్టీని ఏమంటారు, ఇక్కడ క్రాంక్ ఎఫెక్ట్ డిస్కస్ చేస్తున్నాము. అంటే మనం క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఎంత ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం, క్రాంక్ ఎఫెక్ట్.
It is the net effort or force applied at the crank pin perpendicular to the crank which gives the required moment on the crankshaft. సో క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఉన్న ఫోర్స్ కాంపోనెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది క్రాంక్ కదా, దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న ఫోర్స్ కాంపోనెంట్ అంటే ఎఫ్టీ అవుతుంది. ఎఫ్టీ వాల్యూ ఎంత అవుతుందంటే, సో ఎఫ్టీ ఈజ్ ద క్రాంక్ ఎఫర్ట్. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుందంటే, ఇది ఎఫ్సి కదా, ఈ లైన్తో ఎంత యాంగిల్ చేస్తుంది, 90 మైనస్ టీటా ప్లస్ బీటా అంటే ఎఫ్సి ఇంటూ కాస్ 90 మైనస్ టీటా ప్లస్ బీటా. ఇది ఎఫ్సి, ఇది లైన్, ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అంటే 90 మైనస్ టీటా ప్లస్ బీటా. ఇప్పుడు అలాంగ్ దిస్ ఎంత కాంపోనెంట్ ఉందో ఎలా తెలుస్తుంది, ఎఫ్సి డైరెక్ట్గా దీంతో ఈ లైన్ తోటి 90 మైనస్ టీటా ప్లస్ బీటా చేస్తుంది. అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్సి కాస్ 90 మైనస్ టీటా ప్లస్ బీటా. అక్కడ నుంచి ఎఫ్సి కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ టీటా వస్తుంది, సైన్ టీటా ప్లస్ బీటా. సో మనకి ఎఫ్సి వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాం. ఎఫ్సి వాల్యూ ఎంత అంటే ఎఫ్ బై కాస్ బీటా, ఇది ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఎఫ్ బై కాస్ బీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ బీటా. సో ఇది క్రాంక్ ఎఫర్ట్. అంటే మీకు క్రాంక్ పిన్ ఆల్రెడీ తెలుసు. క్రాంక్ పిన్ అంటే ఏంటి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది క్రాంక్ పిన్ అవుతుంది. ఓకే, సో క్రాంక్ ఎఫర్ట్ కావాలి అంటే ఫార్ములా ఏంటంటే ఎఫ్సి సైన్ టీటా ప్లస్ బీటా ఆర్ ఎఫ్ బై కాస్ బీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ బీటా. ఐ మీన్ కనెక్టింగ్ రాడ్లో ఉన్న ఫోర్స్ని మనం రిజాల్వ్ చేస్తున్నాం ఇక్కడ, అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి థ్రస్ట్ ఆన్ బేరింగ్స్. బేరింగ్స్ మీద ఎంత థ్రస్ట్ కాంపోనెంట్ అనేది పడుతుంది. ఒక రొటేటింగ్ ఆబ్జెక్ట్ దగ్గర మనం యాక్చువల్గా ఏం చేస్తాము, బేరింగ్స్ ప్లేస్ చేస్తాం కదా, ఆ బేరింగ్స్ మీద ఎంత ఫోర్స్ అనేది పడుతుంది ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ సేమ్ ఏంటంటే ఆల్రెడీ ఎఫ్టీ వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ యాక్చువల్గా క్రాంక్ అనేది ఉంది. పైన డయాగ్రామే ఐ మీన్ మినిమైజ్ చేసి డ్రా చేశాను. ఇది క్రాంక్. సో మనకి ఇప్పుడు ఈ ఎఫ్సికి ఒక కాంపోనెంట్ ఏంటంటే ఎఫ్టీ, దీన్ని ఏమంటాం క్రాంక్ ఎఫర్ట్ అని చెప్పాను. క్రాంక్ పిన్ దగ్గర ఈ క్రాంక్కి పర్పెండిక్యులర్గా మీరు ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నారో ఈ ఫోర్స్ని ఏమంటున్నారంటే క్రాంక్ ఎఫెక్ట్ అంటున్నారు. సిమిలర్గా ఇంకొక ఈ ఎఫ్సికి ఇంకొక ఫోర్స్ కాంపోనెంట్ ఉంటుంది కదా అలాంగ్ ద క్రాంక్. అలాంగ్ ది క్రాంక్ మనకి ఎంతైతే ఫోర్స్ వాల్యూ ఉంటుందో దాన్ని థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్ అంటున్నారు. థ్రస్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ క్రాంక్ ఉంది కదా, ఇక్కడ యాక్చువల్గా మనం ఈ క్రాంక్ దగ్గర మనం బేరింగ్స్ ప్లేస్ చేస్తాం, రొటేటింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి బేరింగ్స్ ప్లేస్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ ఫోర్స్ అనేది ఏమవుతుంది, బేరింగ్స్ మీద పడుతుంది. సో అందుకే థ్రస్ట్ ఆన్ బేరింగ్స్ అని చెప్పారు. సో దీన్ని ఎఫ్ఆర్ కింద డినోట్ చేస్తాము, ఎఫ్ఆర్ కింద డినోట్ చేస్తాం. సో ఇప్పుడు ఎఫ్ఆర్ వాల్యూ కావాలి అంటే, సో థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి అనేది ఈ లైన్తో 90 మైనస్ టీటా ప్లస్ బీటా చేస్తుంది. సో అప్పుడు మనం ఎఫ్టీ సమ్ కాస్ 90 మైనస్ టీటా ప్లస్ బీటా రాసాం. సో ఇక్కడ యాక్చువల్గా 90 డిగ్రీస్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ కావాలంటే ఏమవుతుంది, ఎఫ్సి సైన్ 90 మైనస్ టీటా ప్లస్ బీటా అవుతుంది. ఈ ఫోర్స్ రెజల్యూషన్ అంతే. మీరు ఒకసారి ఇంజనీరింగ్ మెకానిక్స్ గుర్తు తెచ్చుకుంటే అయిపోతుంది.
ఎఫ్సి సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా వస్తుంది. ఇది మళ్ళీ ఎఫ్సి అంటే తెలుసు ఆల్రెడీ మనకి, ఎఫ్ బై కాస్ బీటా కాస్ థీటా ప్లస్ బీటా. సో థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్, ఈ ఫోర్స్ ఏంటంటే ద కాంపోనెంట్ ఆఫ్ ఎఫ్సి along the crank in the radial direction produces a thrust on the crankshaft bearing. ఓకే, క్రాంక్ ఎఫెక్ట్ అయింది, అలాగే థ్రస్ట్ ఆన్ బేరింగ్స్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం చేయలేదు మనం, జస్ట్ ఏంటంటే ఈ కనెక్టింగ్ రాడ్ లో ఉన్న ఫోర్స్ ఉన్నది ఎఫ్సిని, ఒకటి ఏంటంటే ఒక క్రాంక్ పర్పెండిక్యులర్ గా ఒక కాంపోనెంట్ రిజాల్వ్ చేసాం, దాన్ని ఎఫ్టి అన్నాము, ఇదే క్రాంక్ ఎఫెక్ట్. అలాగే అలాంగ్ ద క్రాంక్ ఏంటి ఇంకొక ఫోర్స్ కాంపోనెంట్ రిజాల్వ్ చేసాము, అదేంటంటే ఎఫ్ఆర్. ఇది ఏంటంటే థ్రస్ట్ ఆన్ బేరింగ్స్ అన్నాం దీన్ని, ఎందుకంటే ఇక్కడ బేరింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫోర్స్ కాంపోనెంట్ అనేది యాక్చువల్గా బేరింగ్స్ పడుతుంది కాబట్టి దాన్ని థ్రస్ట్ ఆన్ బేరింగ్స్ అన్నాం. రిజల్యూషన్ అంతే, నథింగ్ న్యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్, టర్నింగ్ మూమెంట్ ఆన్ క్రాంక్ షాఫ్ట్. సో మీకు ఆల్రెడీ ఫోర్స్ అంటే మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనే ఫార్ములా తెలుసు అలాంగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది నార్మల్గా మీకు అర్థం అవడం గురించి రాస్తున్నాను, అంటే మామూలుగా మనం ఎఫ్ ఆర్ బార్ ప్లస్ ఎఫ్ బార్ సంథింగ్ అలా రాస్తాం కదా, క్రాస్ ప్రొడక్ట్ ఏం రావట్లేదు, జస్ట్ నార్మల్గా మ్యాగ్నిట్యూడ్ గురించి మాత్రమే మాట్లాడడానికి ఇలా రాశాను అంతే. సో క్రాంక్ షాఫ్ట్ మీద ఎంత టర్నింగ్ మూమెంట్ అనేది ఉంటుంది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక క్రాంక్ అనేది ఉంది, ఇది క్రాంక్. సో పైన నేను యాక్చువల్లీ స్లైడర్ క్రాంక్ మెకానిజంలో దీన్ని ఐ మీన్ ఇలా ఉంది యాక్చువల్ మెకానిజం. ఇప్పుడు మనం రెండు కాంపోనెంట్స్ కనుక్కున్నాం. ఈ ఎఫ్సి అనే ఫోర్స్ ఉంది కదా, కనెక్టింగ్ రాడ్ లో జనరేట్ అవుతున్న ఫోర్స్, దీన్ని రెండు కాంపోనెంట్స్ కనుక్కున్నాం. ఒకటి ఏంటంటే ఈ క్రాంక్ కి పర్పెండిక్యులర్ గా ఉండే ఒక కాంపోనెంట్, ఇది ఎఫ్టి అన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్. ఎఫ్టి అంటే ఓకే, నేను సరిగ్గా డ్రా చేయలేదు డయాగ్రామ్, ఒకసారి ఇదేమో కనెక్టింగ్ రాడ్, ఇదేంటంటే క్రాంక్. సో ఇప్పుడు మీకు ఇక్కడ
కనెక్టింగ్ రాడ్ ఉన్న ఫోర్స్ ఎఫ్సి అని తెలుసు. దీన్ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసాను. ఒకటి ఏంటంటే క్రాంక్ కి పర్పెండిక్యులర్ గా, ఇది ఎఫ్టి అన్నాను. అలాగే అలాంగ్ ద క్రాంక్ ఇంకొక ఫోర్స్ కాంపోనెంట్ రిజాల్వ్ చేశాను. దాన్ని ఏమన్నా థ్రస్ట్ ఆన్ బేరింగ్స్ అన్నాం, దాన్ని ఎఫ్ఆర్ తో డినోట్ చేస్తాం. ఇక్కడ ఎఫ్ఆర్ వల్ల కనెక్టింగ్ రాడ్ అనేది ఇండైరెక్ట్ గా ఏం చేస్తుందంటే క్రాంక్ ని రొటేట్ చేస్తుంది. సో త్రూ క్రాంక్ అంటే ఏంటి, కంప్లీట్ రెవల్యూషన్ చేసేది, దాన్ని మనం క్రాంక్ అంటాం. సో క్రాంక్ రివాల్వ్ అవ్వడానికి ఇక్కడ దేని వల్ల రివాల్వ్ అవుతుందంటే కనెక్టింగ్ రాడ్ అనేది దాన్ని రొటేట్ చేస్తుంది. సో కనెక్టింగ్ రాడ్ సో ఇప్పుడు చూడండి, అంటే ఈ క్రాంక్ దగ్గర ఈ క్రాంక్ షాఫ్ట్ దగ్గర ఎంత బేరింగ్ ఎంత మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో కనుక్కోవాలి. సో మీరు ఎఫ్ఆర్ వల్ల ఎంత మూమెంట్ వస్తుంది, ఎఫ్ఆర్ అంటే ఏంటి, దిస్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ ద క్రాంక్, ఒక ఫోర్స్ కాంపోనెంట్ జనరేట్ అవుతుంది. ఈ కనెక్టింగ్ రాడ్ లో ఉన్న ఫోర్స్, ఈ ఫోర్స్ ఎఫ్సి అనే ఫోర్స్ అనేది 2 కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసాం. ఒకటేమో పర్పెండిక్యులర్ టు క్రాంక్, ఇది ఎఫ్టి, అండ్ ఇంకోటి ఏంటంటే అలాంగ్ ద క్రాంక్ ఎఫ్ఆర్. సో అలాంగ్ ద క్రాంక్ ఎఫ్ఆర్ అంటున్నాము అంటే, సో ఈ పాయింట్ సపోజ్ ఇక్కడ ఓ అనే పాయింట్ ఉంది. సో ఇక్కడ మొమెంట్ ఎంత వస్తుంది, 0 వస్తుంది ఈ రేడియల్ ఫోర్స్ వల్ల. ఎందుకంటే దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ చూడండి, ఇది ఓ అనే పాయింట్ గుండా పాస్ అయిపోతుంది. సో దానివల్ల ఎటువంటి టర్న్ అవ్వదు. ఎఫ్ఆర్ వల్ల ఈ పాయింట్ టర్న్ అవ్వదు. కానీ ఇంకొక ఫోర్స్ కాంపోనెంట్ ఏంటి, ఎఫ్టి అనే కాంపోనెంట్ ఉంది కదా. ఎఫ్సి వల్ల 2 కాంపోనెంట్స్ వచ్చాయి, ఒకటి ఏంటంటే ఎఫ్టి, ఇంకోటి ఏంటంటే ఎఫ్ఆర్. ఎఫ్ఆర్ వల్ల ఎటువంటి మూమెంట్ ఈ పాయింట్ ఓ దగ్గర రాదు. సో ఓన్లీ ఎఫ్టి వల్ల ఏమవుతుంది, ఈ పాయింట్ ఓ అనేది యాక్చువల్గా రొటేట్ అవుతుంది. సో ఈ క్రాంక్ మొత్తం ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు టర్నింగ్ మూమెంట్ ఆన్ క్రాంక్ షాఫ్ట్ అంటున్నాము అంటే ఎంత మూమెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎక్కడ, అట్ ద క్రాంక్. సో టీ ఈజ్ ఈక్వల్ టు, దీనివల్ల ఎలాగ 0 వస్తుంది ఎఫ్ఆర్ వల్ల, దీనివల్ల వస్తుంది ఎఫ్టి, క్రాంక్ ఎఫర్ట్, ఎంత ఫోర్స్ అనేది మనకి యాక్చువల్గా క్రాంక్ పిన్ దగ్గర యాక్ట్ అవుతుంది, అది ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది, ఈ పాయింట్ ఓకిని అండ్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి. ఇది 90 degrees కదా డైరెక్ట్గా, అంటే ఈ లెంత్ అవుతుంది అంతే కదా. ఈ లెంత్ అంటే ఏంటి, క్రాంక్ లెంత్, అది స్మాల్ ఆర్. సో ఇప్పుడు ఎఫ్టి ఇంటూ ఆర్ ఈజ్ ద టర్నింగ్ మూమెంట్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్. క్రాంక్ షాఫ్ట్ మీద ఉన్న మూమెంట్ కావాలి అంటే ఇక్కడ ఉన్న ఎఫ్టి కాంపోనెంట్, అంటే ఈ క్రాంక్కి పర్పెండిక్యులర్గా ఉన్న కాంపోనెంట్ ఎఫ్టి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే క్రాంక్ రేడియస్ అవుతుంది అబౌట్ ద పాయింట్ ఓ, కాబట్టి ఎఫ్టి ఇంటూ ఆర్. సో మనకి ఇక్కడ ఎఫ్టి వాల్యూ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎఫ్టి వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్టి వాల్యూ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, ఎఫ్ బై సమ్ కాస్ బీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ బీటా ఇంటూ, సో ఇప్పుడు ఇది ఎఫ్టి వాల్యూ ఇంటూ ఆర్. సో ఇప్పుడు మీరు పైన న్యూమరేటర్లో సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఆ ఫార్ములా నుంచి మనం ఇక్కడ పైన ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు అంటే ఎఫ్ ఇంటూ ఆర్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ బీటా సైన్ బీటా, అంతేనా. సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ, సారీ ఇక్కడ కాస్ టీటా వస్తుంది. సేమ్ ఈ ఫార్ములా నుంచి రాసామంతే, ఒక ప్లేస్లో టీటా ఉంది, ఇంకో ప్లేస్లో బీటా ఉంది. సపోజ్ ఏ అనేది టీటా అనుకోండి, అప్పుడు సైన్ టీటా, బి అంటే బి అంటే బీటా అనుకోండి, అప్పుడు కాస్ బీటా వస్తుంది. సిమిలర్గా ఫార్ములా అంతే.
కాస్ టీటా సైన్ బీటా డివైడెడ్ బై ఏముంది, కాస్ బీటా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ చూడండి, కాస్ బీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ టర్మ్లో ఎఫ్ ఇంటూ ఆర్ ఇంటూ కాస్ బీటా న్యూమరేటర్లో ఉంది, అలాగే డినామినేటర్లో కాస్ బీటా ఉంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతే సైన్ టీటా వస్తుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి కాస్ టీటా ఇంటూ సైన్ బీటా బై కాస్ బీటా ఉంది. నేను ఇంకా టాన్ బీటా కింద రాయట్లేదు, ఎందుకంటే కాస్ బీటా ఫార్ములా ఆల్రెడీ మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ కనుక్కున్నప్పుడు మనం ఒక వాల్యూ కనుక్కున్నాం. అది ఎంత అంటే కాస్ బీటా వాల్యూ 1/n ఇంటూ √n² మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇది ఆల్రెడీ మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ వాల్యూ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు బీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలో రాయడం గురించి ఈ వాల్యూ ఆల్రెడీ మనం కనుక్కున్నాం. కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/n √n² మైనస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ కనుక్కున్నాం. అలాగే సిమిలర్గా సైన్ బీటా వాల్యూ కూడా కనుక్కున్నాం. సైన్ బీటా అంటే సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై ఎన్. ఇది కూడా ఆల్రెడీ మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ గురించి డిస్కస్ చేసినప్పుడు అది ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఆ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాము. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఆర్ ఇంటూ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. సైన్ బీటా ప్లస్ ఏం రాయొచ్చు మనం, సైన్ టీటా బై ఎన్ రాయొచ్చు. సైన్ బీటా ఈజ్ నథింగ్ బట్ సైన్ టీటా బై ఎన్ ఇంటూ 1/cos బీటా. 1/n √n² మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇది కాస్ బీటా వాల్యూ. ఇక్కడ నుంచి మనం ఇక్కడ పైన చూడండి, న్యూమరేటర్లో సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే 2/2 చేయండి. 2/2 అంటే అలాగే క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది కదా. సో అప్పుడు ఎఫ్ ఇంటూ ఆర్ ఇంటూ సైన్ టీటా ప్లస్ ఇక్కడ ఎన్ ఇంటూ 1/n ఉంది కదా, క్యాన్సిల్ అయిపోద్ది. ఎన్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇక్కడ చూడండి 2 sin θ cos θ. 2 sin θ cos θ అంటే ఎంత అవుతుంది, సైన్ 2θ అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 2√n² మైనస్ సైన్ స్క్వేర్ టీటా. టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఆర్ సైన్ టీటా ప్లస్ సైన్ 2θ బై 2 ఇంటూ √n² మైనస్ సైన్ స్క్వేర్ టీటా. దిస్ ఈస్ ద టర్నింగ్ మూమెంట్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్. సో ఇది యాక్చువల్గా ఫ్లై వీల్స్ గురించి డిస్కస్ చేయడానికి నేను డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ స్టార్ట్ చేశానని చెప్పాను. సో యాక్చువల్గా ఇంత టర్నింగ్ మూమెంట్ అనేది యాక్చువల్గా క్రాంక్ షాఫ్ట్ మీద మనకి జనరేట్ అవుతుంది డ్యూ టు ద ఫోర్స్ ఎఫ్టీ వల్ల ఇంత ఫోర్స్ అనేది మనకి యాక్చువల్గా ఇంత టర్నింగ్ మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఆర్ సైన్ టీటా ప్లస్ సైన్ 2θ బై 2 ఇంటూ √n² మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ ఎన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎల్ బై ఆర్. ఎన్ అనేది ఒక రేషియో, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. ఎల్ అంటే కనెక్టింగ్ రాడ్ లెంత్, స్మాల్ ఆర్ అంటే క్రాంక్ లెంత్. యాక్చువల్లీ ఈ మూడు ఫార్ములాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన వాటి గురించి అక్కడ నుంచి వచ్చాయి. సో మీకు మేబీ ఈ క్లాస్లో కొంచెం కన్ఫ్యూజన్ అంటూ ఏముంటుందంటే మీరు ఎఫ్టీ అండ్ ఎఫ్ఆర్ మాత్రమే ఉంటుంది. క్రాంక్ ఎఫెక్ట్ అండ్ థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్ ఎఫ్ఆర్. అది జస్ట్ ఏంటంటే కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయడం అంతే, మనం కొత్తగా ఏం చేయలేదు. ఇంజనీరింగ్ మెకానిక్స్లో మీకు ఆల్రెడీ రిజల్యూషన్ ఆఫ్ కాంపోనెంట్స్ తెలుసు. సో మనం ఇక్కడ ఉన్న ఈ కనెక్టింగ్ రాడ్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ ఉన్న ఫోర్స్ని ఒకటి ఏంటంటే క్రాంక్ పెర్పెండిక్యులర్గా రిజాల్వ్ చేస్తున్నాము. సో అలా రిజాల్వ్ చేసే ముందు మనకి యాంగిల్స్ కనుక్కోవాలి కదా. అక్కడ యాంగిల్ కనుక్కున్నాను నేను, ఏంటంటే ఎఫ్సీకిని అండ్ ఈ క్రాంక్కి ఉన్న పర్పెండిక్యులర్ లైన్ ఉంది కదా, ఈ లైన్కి మధ్య ఎంత యాంగిల్ ఉందంటే
90 ప్లస్ టీటా ప్లస్ బీటా ఈ యాంగిల్ చేస్తుంది. అంటే అప్పుడు నేను డైరెక్ట్గా నేను ఎఫ్టీ వాల్యూ కనుక్కోవచ్చు. ఎఫ్టీ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఎఫ్సి ఇంటూ కాస్ 90 మైనస్ టీటా ప్లస్ బీటా. అక్కడ నుంచి క్రాంక్ ఎఫెక్ట్ వచ్చింది. అంటే క్రాంక్కి పెర్పెండిక్యులర్గా ఎంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది డ్యూ టు ద ఫోర్ ఎఫ్సి. సో అలా సిమిలర్గా ఏంటంటే ఈ క్రాంక్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ ఎఫ్సి ఉంది కదా ఫోర్స్, ఆ ఫోర్స్ నేను ఇంకో కాంపొనెంట్ రిజాల్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే పర్పెండిక్యులర్ టు ద క్రాంక్, ఇంకోటి ఏంటంటే అలాంగ్ ద క్రాంక్. ఈ అలాంగ్ ద క్రాంక్ ఏంటంటే ఎఫ్ఆర్ కాంపొనెంట్, ఈ ఫోర్స్ కాంపొనెంట్. ఈ ఎఫ్ఆర్ని ఏమంటారంటే థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్. ఎందుకంటే ఆ ఫోర్స్ అనేది యాక్చువల్గా డైరెక్ట్గా క్రాంక్ షాఫ్ట్ మీద దగ్గర ఉన్న బేరింగ్స్ మీద పడుతుంది. డైరెక్ట్గా ఎఫ్ఆర్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఎఫ్ఆర్ అనేది ఈ బేరింగ్స్ మీద పడుతుంది. యాక్చువల్గా ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది సమ్ బేరింగ్స్లో మనం మౌంట్ చేస్తాం. సో ఆ బేరింగ్స్ మీద ఆ ఫోర్స్ అనేది పడుతుంది కాబట్టి దాన్ని థ్రస్ట్ ఆన్ బేరింగ్స్ అన్నాం. సో ఇది యాక్చువల్గా మీరు మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం లేదు, జస్ట్ రెజల్యూషన్ ఆఫ్ కాంపోనెంట్స్ అంతే, ఈక్వేట్ చేసుకోవడం. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ యూస్ చేస్తాం అంతే. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మిగతా డిస్కషన్ అంటే దీని మీద ఒక ప్రాబ్లమ్ ఆర్ 2 ప్రాబ్లమ్స్ చేద్దాము. దాని తర్వాత ఫ్లై వీల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ ఏంటంటే ఫ్లై వీల్స్ నుంచి అరౌండ్ 2 మార్క్స్ క్వశ్చన్ గేట్లో వస్తుంది. లాస్ట్ 2021లో కూడా వచ్చింది 2 మార్క్స్ క్వశ్చన్. అంటే మెయిన్ మనం గేట్ పరంగా చూస్తే ఇవి కొంచెం మంచిగా నేర్చుకునే కాన్సెప్ట్స్. సో అందుకు కొంచెం మీరు కూడా బాగా చదవండి, టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యి. ఓకేనా? ఇక్కడ వరకు కూడా నోట్ చేసుకోండి. మీకు ఏమన్నా ఇబ్బంది ప్రాబ్లం ఏదన్నా ఉంటే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా చూడండి, లేదంటే నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకేనా? ఓకే, సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ కెన్ లీవ్.